భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆదర్శ గ్రామాలు సందర్శన కార్యక్రమం పెట్టుకున్నాను నేను. ఈ పరిసర ప్రాంతాల్లోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే ఈ గ్రామానికి వచ్చాను, పాతాళ మెరక గ్రామానికి. ఈనాడు ఆదివారం ఎడిషన్లో ఈ గ్రామం గురించి, ఈ గ్రామం వెనకాల ఉన్న సృష్టికర్త శ్రీ శివవర్మ గారి గురించి అప్పుడు చదవడం జరిగింది. అప్పుడు ఈనాడు ఆఫీస్ వారిని కాంటాక్ట్ చేసి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి శివవర్మ గారి నెంబర్ తీసుకొని వారితో మాట్లాడి ఈ గ్రామాన్ని చూడడానికి అప్పుడు వచ్చాను. ఆ తర్వాత మళ్ళా 10 సంవత్సరాల తర్వాత గ్రామానికి మళ్ళా వచ్చే అవకాశం కలిగింది. 10 సంవత్సరాల్లో ఈ గ్రామంలో వచ్చిన మార్పు అమోఘం. ముఖ్యంగా నీటి కోసం వాటర్ ట్యాంక్ ఏదైతే కట్టుకున్నారో అది అతి అద్భుతం. అంటే ఒక గ్రామం ఎలా ఉండాలి అన్నదానికి ఉదాహరణ మన ఈ పాతాళ మెరక గ్రామం. తర్వాత ముఖ్యంగా స్కూలు, ఆ తర్వాత అందరికీ ఇళ్ళు, తర్వాత ఈ విధంగా యోగా ప్రార్థనా మందిరాలు, తర్వాత ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాలకు కావలసిన వసతి, తర్వాత దేవాలయాలు. ఇంకా ఒక గ్రామం ఎలా ఉండాలి అంటే ఆదర్శ గ్రామం ఈ విధంగా ఉండాలని చెప్పుకోవాలి. ఎందుకంటే బాంబే యూనివర్సిటీలో నేను ఆదర్శ గ్రామాల గురించి స్టడీ చేస్తున్నాను. అది నా పిహెచ్డి ప్రాజెక్ట్. అంటే ప్రతి రాష్ట్రంలో 4-5 గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా ఉంటాయి. మరి ఇన్ని వేలు లక్షల గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి కదా, ఈ గ్రామాలన్నీ కూడా ఆదర్శ గ్రామాలుగా మారితే ఎలా ఉంటుంది, గ్రామాలను ఆదర్శ గ్రామంగా మార్చడానికి ఏం చేయాలి అన్నది నా పిహెచ్డి ప్రాజెక్ట్. కాబట్టి ఆ విషయంలో తెలంగాణలో కూడా వెళ్ళాను, అక్కడ కొన్ని గ్రామాలు, తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు, ఈ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ కూడా గ్రామాల అధ్యయనం చేసి ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా ఎలా మారుతుంది అన్నదానికి ఇవి అన్ని ఉదాహరణలు. కాబట్టి ప్రతి గ్రామంలో శివవర్మ గారు లాంటి వారు ఉంటే ఖచ్చితంగా ఆ గ్రామం ఆదర్శ గ్రామంగా మారుతుందన్న దానికి మరి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వారి సంకల్పంతో పాటు మీరందరూ కూడా వారికి సహకరించడం ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు మంచి పని చేయడానికి దానికి అందరూ సహకరించడం చాలా అవసరం. అప్పుడే గ్రామాల్లో ముఖ చిత్రం మారుతుంది, గ్రామాల అభ్యుదయం కూడా జరుగుతుంది అన్నదానికి ఉదాహరణ. కాబట్టి నా మనసులోని కోరిక ఏంటంటే త్వరలో శివవర్మ గారికి పద్మశ్రీ అవార్డు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి విషయము, తన సమయము, తర్వాత తన ఆలోచన, వీటన్నిటిని కూడా రంగరించి ఈ గ్రామానికి ఆయన ప్రాణం పెడతారు. ఈ గ్రామం అంటే ఆ తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాటిని రామకృష్ణ మిషన్తో కూడా, రామకృష్ణ మఠంతో కూడా ఆయన అన్వయం చేస్తున్నారు. అది కూడా చాలా ముఖ్య విషయం. ఎందుకంటే రామకృష్ణ మిషన్ తర్వాత అది చాలా గొప్పది. రామకృష్ణ పరమహంసల వారు, వివేకానందుల వారు, వారి పరంపరను సమాజంలో తీసుకువెళ్ళడం కూడా చాలా అవసరం. కాబట్టి అది కూడా చేసి ఆయన భీమవరంలో ఒక అద్భుతమైన కేంద్రాన్ని నిర్మించారు. దానికి మరియు ఇక్కడున్న స్కూలు వీటన్నిటికి కూడా అన్వయం చేస్తున్నారు, సమన్వయం చేస్తున్నారు. ఇది కూడా గొప్ప ఆలోచన. కాబట్టి రాబోయే కాలంలో మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శమైన కేంద్రంగా మన గ్రామం, పాతాళ మెరక గ్రామం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మన అందరి తరపున, రాష్ట్రంలో ఉన్న ప్రజల తరపున శ్రీ శివవర్మ గారికి అభినందనలు మరియు ఇటువంటి విషయాలు చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. జన్మభూమికి పుట్టిన గ్రామానికి చేయాలని తలంతో ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి అప్పట్లో జాయింట్ డైరెక్టర్ సిబిఐ కింద ఉన్న లక్ష్మీనారాయణ గారు రావటం, అలాగే 10 సంవత్సరాల తర్వాత సుమారుగా అప్పుడు 2014లో వచ్చినట్టున్నారు. ఇప్పుడు సరిగ్గా 10 years తర్వాత మళ్ళీ అప్పుడు కూడా నేను తాపత్రయపడలేదు. ఆయన నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి మీ గ్రామం చూడాలి అనుకుని కోకనాడకు వచ్చాం సార్. అప్పుడు తెల్లవారుజామున 4 o'clockకి వెళ్తూరు వచ్చేటప్పటికే మీ గ్రామానికి వెళ్ళిపోవాలని చెప్పి మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. మీ ఇద్దరం ఇక్కడ డైరెక్ట్ గా శివాలయం దగ్గరకు వచ్చి ఊరు వెళ్తూరు వచ్చేటప్పటికే గ్రామం చూడాలని చెప్పి వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మీ ఊరు చూస్తాను, మళ్ళీ చాలా కాలం అయింది చూసి వెళ్తానని మీ అంతటి మీరు రావటం మా అందరికి ఎంతో బలం సార్. ఇటువంటి అంటే ఏమి ఆశించేసేది కాకపోయినా ఇలాంటి పెద్దలు ఈ గ్రామంకి మాకు పేరు రావటానికి కారణం ఇలాంటి పెద్దలు రావటం మాకు ఎంత
మరి ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు ఇట్లా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటానికి మీలాంటి పెద్దలు రావటం ఇటువంటి దానికి చాలా బలం కింద అనిపిస్తుంది. పద్మశ్రీలు ఇవన్నీ అట్లా కాకపోయినా అయితే మోడల్ విలేజ్ కింద చేయాలనుకున్నాం. గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉంచాలని అనుకున్నాం. ఆ భగవంతుడి సంకల్పం వలన మాకు కోరికతోటి భగవంతుడు కష్టపడి ఇలా గ్రామాన్ని ఈ స్థాయిలో తీసుకొచ్చాం. ఇప్పుడు అందరికీ ఆదర్శ గ్రామం కింద అయింది. చాలా మంది గ్రామం చూడటానికి కోసం వస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందుకి, అలాగే భగవత్ సంకల్పం మొత్తం ఈ ఊళ్ళో ఉన్న ఈ చారిటీకి సంబంధించిన అన్ని కూడా భవిష్యత్తులో కూడా మనం ఉన్నా లేకపోయినా ఈ సంస్థ నిలబడాలని చెప్పి కోరికతోటి రామకృష్ణ సమితికి, రామకృష్ణ మఠానికి ఇవ్వాలని చెప్పి కోరిక కలిగింది. అది కూడా భగవంతుడు ఇచ్చిన సంకల్పం అనుకుని ఆ దారిలోనే వర్క్ అంతా చేస్తున్నామండి. నెక్స్ట్ ఓపిక ఉన్నంత వరకు వారికి తోడుగా ఉంటాం. తర్వాత తరాల్లో మేము ఎవరో లేకపోయినా కూడా ఈ గ్రామం అనేది ఒక ప్రాణం ఉండాలి. గ్రామానికి ఇటువంటి సంస్థలు ఉంటేనే గ్రామం నిలబడుతుంది, భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా చేయటం జరిగింది. చాలా సంతోషం ఈ రోజు పెద్దలు మీరు రావటం. మీరు ఎప్పుడు ఈ చుట్టుపక్కలకి ఎక్కడికి వచ్చినా ఇలా వస్తే, మా గ్రామంలో ఎవ్వరికి కూడా ఫోన్ చేసి మీరు వస్తున్నారని ఎవరికి చెప్పలేదండి. మా స్టాఫ్కి ఒక్క ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, ఇలాగా మరి మీరు రావడం, ఎంతమంది మనసు పెట్టి మీరు వస్తున్నారంటే వచ్చారు. అట్లా మీ అందరూ రావటం, మీ ఆశీస్సులు ఉండటం మా గ్రామస్తులకు కానీ గ్రామం భవిష్యత్తుకి కానీ అందరికీ చాలా సంతోషం సార్. నమస్తే. చాలా